హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం చలికి వేడివేడిగా చికెన్ ఎగ్ నూడిల్స్ సూప్ తయారు చేద్దాం. కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని 2 కోడిగుడ్లను బాగా బీట్ చేసుకుని వేసుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకుని కావాల్సిన సైజులో పీసెస్గా తయారు చేసుకోవాలి. పీసెస్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలను వేసుకుని వేపుకోవాలి. వెల్లుల్లి వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, సన్నగా కట్ చేసిన క్యాబేజ్, సన్నగా కట్ చేసిన క్యారెట్ని వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలను వేసుకుని బోన్లెస్ చికెన్ని వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకుని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో బాగా టోస్ట్ చేసుకోవాలి. వెజిటబుల్స్ని చికెన్ని బాగా టాస్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని వేసుకొని 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారాన్ని వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని 1 కప్పు నీళ్ళను వేసుకొని మరిగించుకోవాలి. నీళ్ళు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న నూడిల్స్ని వేసుకొని కోడిగుడ్డు ముక్కలను వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని 1/2 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ లేదా కొత్తిమీర తరుగు వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.